Hi students, my name is N. Bhavani. I used to deal with IT and CT topics. Now I am working as a IT CT trainer in AP Balyaga Gurukulam, Talapalam, Visakhapatnam district. Today we are going to discuss about control panel. అసలు కంట్రోల్ ప్యానెల్ అంటే ఏంటి, కంట్రోల్ ప్యానెల్లో ఏముంటాయి, కంట్రోల్ ప్యానెల్ ఎందుకు యూస్ చేస్తాము అనేది ఇప్పుడు తెలుసుకుందాము. సో మొబైల్లో ఏ విధంగా మనకి సెట్టింగ్స్ ఉంటాయో అదే విధంగా కంప్యూటర్లో ఉండే సెట్టింగ్స్ని మనం కంట్రోల్ ప్యానెల్ అని అంటున్నాం. లెట్ us see what is control panel. The control panel is a feature of Windows operating system. కంట్రోల్ ప్యానెల్ అనేది విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో ఉండే ఒక ఫీచర్. సో ఓన్లీ విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో తప్ప వేరే ఆపరేటింగ్ సిస్టమ్స్లో మనకి కంట్రోల్ ప్యానెల్ అనేది ఉండదు. సెకండ్ పాయింట్, కంట్రోల్ ప్యానెల్ allows the user to modify system settings and controls. సో కంట్రోల్ ప్యానెల్ అనేది ఏం చేస్తుంది అంటే సిస్టంలో ఉన్న సెట్టింగ్స్ని అలానే సిస్టమ్ యొక్క కంట్రోల్స్ని కూడా మాడిఫై చేయడానికి కంట్రోల్ ప్యానెల్ అనేది యూజ్ అవుతుంది. థర్డ్ పాయింట్, కంట్రోల్ ప్యానెల్ కెన్ బి యూజ్డ్ టు వ్యూ అండ్ చేంజ్ హార్డ్వేర్ ఆర్ సాఫ్ట్వేర్ సెట్టింగ్స్. సో కంట్రోల్ ప్యానెల్ అనేది దేనికి యూజ్ చేస్తారంట, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ యొక్క చేంజెస్ చేయడానికి. హార్డ్వేర్ అంటే ఏంటి, ఇన్పుట్ డివైజెస్, అవుట్పుట్ డివైజెస్, స్టోరేజ్ డివైజెస్ అండ్ సిపియూలో ఉండే పార్ట్స్, వాటన్నిటిని ఏమంటామో హార్డ్వేర్. సో ఏవైతే మనం టచ్ చేయగలుగుతామో వాటిని హార్డ్వేర్ అంటారు కదా. సో హార్డ్వేర్ పార్ట్స్ అన్నిటినీ కూడా కంట్రోల్ ప్యానెల్ అనేది చేంజ్ చేయగలుగుతుంది అండ్ కంట్రోల్ చేయగలుగుతుంది. సాఫ్ట్వేర్ అంటే ఏంటి, సిస్టమ్ సాఫ్ట్వేర్, అప్లికేషన్ సాఫ్ట్వేర్, యూటిలిటీ సాఫ్ట్వేర్స్. సో వీటన్నిటినీ కూడా కంట్రోల్ ప్యానెల్తో మనం చేంజెస్ చేయొచ్చు, అలానే మాడిఫై చేయొచ్చు, అలానే కంట్రోల్ కూడా చేయొచ్చు. సో మొబైల్లో ఏ విధంగా మనకి సెట్టింగ్స్ ఉంటాయో అదే విధంగా కంప్యూటర్లో ఉండే సెట్టింగ్స్ని మనం కంట్రోల్ ప్యానెల్ అని అంటున్నాం. సో ఇప్పుడు మొబైల్ సెట్టింగ్స్ అండ్ కంప్యూటర్ కంట్రోల్ ప్యానెల్ కంపేర్ చేసి చూద్దాము. మొబైల్ సెట్టింగ్స్లో ఏ ఆప్షన్స్ ఉంటాయి. సో మొబైల్ సెట్టింగ్స్లో ఏ ఆప్షన్స్ మనం జనరల్గా చూస్తాము, డేట్ చేంజింగ్ అంటే అంటే ప్రజెంట్ కరెక్ట్ డేట్ పెట్టుకోవడానికి, అలానే బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్స్ అంటే మనకి వాల్పేపర్ అన్ని చేంజ్ చేసుకోవడానికి, ఫాంట్ సెట్టింగ్స్ అంటే మనం ఒక డిస్ప్లేలో ఉన్న ఒక ఫాంట్ స్టైల్ మొత్తం కూడా లెటరింగ్ అంతా కూడా మనకి చేంజ్ అవ్వడం కోసం యూస్ చేస్తాము. యాప్ ఇన్ఫర్మేషన్ అంటే యాప్ అనేది ఎప్పుడు డౌన్లోడ్ అయ్యింది, దాని యొక్క స్టోరేజ్ ఏంటి, ఆ యాప్ యొక్క ప్రిఫరెన్సెస్ ఏంటి, సో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మనం సెట్టింగ్స్లో చూడవచ్చు. అలానే స్టోరేజ్ ఇన్ఫర్మేషన్, ప్రజెంట్ మనకి ఫోన్లో ఎంత స్టోరేజ్ అనేది స్పేస్ ఉంది, అలానే ఇంకా ఎంత స్టోరేజ్ అనేది అయిపోయింది, ప్రతి ఒక్క సెట్టింగ్స్ కూడా మనం చూడవచ్చు. ఇంటర్నెట్ యొక్క సెట్టింగ్స్, సో ప్రతిదీ కూడా మన మొబైల్కి ఎంత జీబీ డేటా ఉంది అండ్ నెట్ షేరింగ్ అనేది బాగుందా లేదా, బ్యాలెన్స్ ఎంత ఉంది, ఇంటర్నెట్ సెట్టింగ్స్ ఎలా ఉన్నాయి, వైఫై కనెక్ట్ అవుతుందా లేదా, బ్లూటూత్ కనెక్ట్ అవుతుందా లేదా, ప్రతి ఒక్క ఇంటర్నెట్ సెట్టింగ్స్ కూడా మొబైల్ సెట్టింగ్స్లో చూసుకోవచ్చు. అలానే మొబైల్ ఇన్ఫో అంటే మనం ఏ మొబైల్ కొన్నామో మొబైల్ గురించి మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా. సో ఆ ఆప్షన్ కూడా మనకి ఎక్కడ ఉంటుంది, సెట్టింగ్స్లోనే ఉంటుంది. సౌండ్ సెట్టింగ్స్, ఒకవేళ ఎవరైనా మనకి ఫోన్ చేస్తున్నప్పుడు ఇన్కమింగ్ కాల్కి సౌండ్ ఎలా రావాలి, అవుట్ గోయింగ్ కాల్స్కి సౌండ్ ఎలా రావాలి, అలానే మనం ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే సౌండ్ ఎలా రావాలి, ప్రతి ఒక్క ఆప్షన్స్ కూడా మనం సెట్ చేసుకుంటాం. సెక్యూరిటీ అండ్ ప్రైవసీ సెట్టింగ్స్ కూడా ఆప్షన్ ఉంటుంది. సో ఏంటి, ఎప్పుడైతే మనం యాప్స్ అనేవి డౌన్లోడ్ చేస్తున్నామో అన్ని యాప్స్ని కూడా అలౌ చేయకుండా మనకి ప్రైవసీని ప్రొవైడ్ చేయడం, అలానే సెక్యూరిటీస్ని ప్రొవైడ్ చేయడం, అవి కూడా మనకి సెట్టింగ్స్ యాప్స్లో ఉంటాయి. అలానే మన ఫోన్ యొక్క బ్యాటరీ ఎంత ఉంది అంటే దాని యొక్క లెవెల్ ఎలా మెయింటైన్ చేయాలి, బ్యాటరీ పర్సంటేజ్ ఎంత ఉంది, బ్యాటరీ సేవింగ్ ఏంటి, సో ఆ ఆప్షన్స్ కూడా మనం చూసుకోవచ్చు. అకౌంట్ సెట్టింగ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్లో అయితే మనకి జీమెయిల్ ప్రకారం మన అకౌంట్ అనేది యాడ్ అవుతుంది. అలానే మనం ల్యాప్టాప్లో కానీ పీసీస్లో కూడా మనం అకౌంట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్స్ అన్నీ మొబైల్ సెట్టింగ్స్లో ఉండే ఆప్షన్స్. కంట్రోల్ ప్యానెల్లో కూడా ఇవే ఆప్షన్స్ ఉంటాయి అండ్ అడిషనల్గా హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ డివైజెస్ సెట్టింగ్స్ ఉంటాయి. దిస్ ఈస్ ద ఐకాన్ ఆఫ్ కంట్రోల్ ప్యానెల్. Now let's see how to open control panel. Go to search bar and type control panel. You can see
control panel icon is appearing here. This is control panel window. Here we can see the icons are too small. So if you want to make it large, go to view by and make it large icons. If you want all these options as category, go to view by and click category. కంట్రోల్ ప్యానెల్ విండో అనేది మనకి ఈ విధంగా కనిపిస్తుంది. బై డిఫాల్ట్ మనకి కంట్రోల్ ప్యానెల్ అనేది కేటగిరీ వ్యూలో ఉంటుంది. సో ఇక్కడ వ్యూ బై అనేది మనకి 3 టైప్స్. ఫస్ట్ వన్ కేటగిరీ అండ్ సెకండ్ వన్ లార్జ్ ఐకాన్, థర్డ్ వన్ స్మాల్ ఐకాన్. కేటగిరీలో కనిపించే ఆప్షన్స్ అన్నీ డీటెయిల్గా ఉండవు. సో మనం ఏం చేయొచ్చు, కావాలి అనుకుంటే వ్యూ బై లార్జ్ ఐకాన్స్ ఆర్ స్మాల్ ఐకాన్స్ని సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా మనకు నచ్చిన ఆప్షన్స్ని చూడొచ్చు. లేదు అనుకుంటే సర్చ్ కంట్రోల్ ప్యానెల్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ మనకి ఏ ఆప్షన్ అయితే కావాలనుకుంటున్నారో దాన్ని మనం టైప్ చేస్తే దానికి తగ్గట్టు రిజల్ట్ అనేది మనకి చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు డేట్ అండ్ టైం కావాలనుకోండి, నేను అక్కడ డేట్ అండ్ టైం అని టైప్ చేస్తే నాకు ఏమవుతుంది, డేట్ అండ్ టైం అనే ఆప్షన్ అనేది నాకు అపియర్ అవ్వడం జరుగుతుంది. కేటగిరీలో ఉన్న ప్రతి ఒక్క ఆప్షన్ని డీటెయిల్గా చూద్దాము. సిస్టమ్ అండ్ సెక్యూరిటీ. సిస్టమ్ అండ్ సెక్యూరిటీ అనే ఈ కేటగిరీస్లో ఎంటైర్ కంప్యూటర్ యొక్క పర్ఫార్మెన్స్ కానీ అలానే వాటి యొక్క సెక్యూరిటీస్ కానీ మెయింటైన్ చేస్తూ ఉండడానికి మనం ఈ సిస్టమ్ అండ్ సెక్యూరిటీ ఆప్షన్స్ని యూజ్ చేస్తాం. అలానే అందులో ఉండే ఆప్షన్స్ ఏంటేంటి, ఒకవేళ మన కంప్యూటర్కి ఏమైనా వైరస్ అనేవి రాకుండా ఉండడానికి మనం ఏమైనా సెట్టింగ్స్ కావాలి అనుకుంటే మనం ఎందులోకి వెళ్ళాలి, సిస్టమ్ అండ్ సెక్యూరిటీ ఆప్షన్స్లో మనం చేసుకోవచ్చు. అలానే స్టోరేజ్ ఇన్ఫర్మేషన్, అంటే మన కంప్యూటర్లో ఉన్న హార్డ్ డ్రైవ్ కానీ లేదా మెమోరీస్ కానీ ప్రతి ఒక్క స్టోరేజ్ డివైజెస్ యొక్క ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నా మనం ఎక్కడ చూసుకోవచ్చు, ఇందులో మనం సిస్టమ్ అండ్ సెక్యూరిటీస్లో చూడొచ్చు. అలానే ఫైల్ హిస్టరీస్ కానీ మనం ప్రిపేర్ చేసిన ప్రీవియస్గా ఉన్న ఫైల్స్ కానీ ఎప్పుడెప్పుడు ఉన్నా కానీ రీసెంట్గా ప్రిపేర్ చేసిన ఫైల్స్ కానీ ప్రతి ఒక్క ఫైల్ యొక్క హిస్టరీస్ అనేవి చూడొచ్చు. అలానే డిలీట్ అయిపోయినవి కూడా మనం బ్యాకప్ అండ్ రీస్టోర్ అనే ఆప్షన్స్తో చేసుకోవచ్చు. అలానే ఈ సిస్టమ్ అండ్ సెక్యూరిటీస్లో మనకు ఉండే ఆప్షన్స్ ఏంటి, మన కంప్యూటర్ యొక్క ఇన్ఫర్మేషన్ ఏంటేంటి, ఆ ర్యామ్ యొక్క సైజ్ ఎంత, ప్రాసెసర్ యొక్క స్పీడ్ ఎంత, అలానే మనం తీసుకున్న ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క సైజ్ ఏంటి, అసలు ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఏ ఆప్షన్స్లో ఉన్నాయి, ప్రతి ఒక్క ఆప్షన్ కూడా మనం చూసుకోవచ్చు. నెట్వర్క్ అండ్ ఇంటర్నెట్ ఆప్షన్స్లో ఏంటంటే మనకి ఇంటర్నెట్ కనెక్షన్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి, వైఫై అనేది కనెక్ట్ అయ్యిందా లేదా, అసలు దాని యొక్క స్పీడ్ అనేది ఏ విధంగా ఉంది, వైఫై సిగ్నల్స్ ఉన్నాయా లేదా, ఏమైనా ట్రబుల్ షూట్ ప్రాబ్లమ్స్ ఉంటే ఎలా సాల్వ్ చేసుకోవాలి, అలానే న్యూ కనెక్షన్స్ అనేవి వైఫై కనెక్షన్స్ అనేవి ఎలా యాడ్ చేసుకోవాలి, ఒకవేళ వైఫై కనెక్షన్స్ అనేవి యాడ్ అవ్వకపోతే కనెక్ట్ అవ్వకపోతే మనం ఎలా కనెక్ట్ చేసుకోవాలి, ఒకవేళ ఆల్రెడీ కనెక్ట్ అయిపోయినవి ఎలా డిలీట్ చేయాలి, ఇలాంటి ఆప్షన్స్ కూడా మనకి ఇంటర్నెట్ అండ్ నెట్వర్క్ ఆప్షన్స్లో ఉంటాయి. అలానే మళ్ళీ ఇంకా అడిషనల్గా ఉండే ఆప్షన్స్ ఏంటి అంటే మనం ఇంటర్నెట్లో సర్చ్ చేస్తాం కదా హిస్టరీ, సో అలాంటి హిస్టరీని కూడా మనం డిలీట్ చేసుకోవాలి అనుకుంటే ఈ నెట్వర్క్ అండ్ ఇంటర్నెట్ ఆప్షన్స్లో డిలీట్ చేసుకోవచ్చు. అలానే కుకీస్, ఏవైతే మనకి అన్వాంటెడ్ థింగ్స్ ఉండిపోతాయో వాటిని కూడా మనం డిలీట్ చేసుకోవచ్చు. అలా ఏవైతే మనకి నోటిఫికేషన్ వచ్చేస్తూ ఉంటాయో ఇంటర్నెట్ని, ఆ నోటిఫికేషన్ని మనం డిలీట్ చేసుకోవాలి అనుకున్నా, అంటే వాటిని బ్లాక్ చేసుకోవాలి అనుకున్నా కూడా మనం ఈ నెట్వర్క్ అండ్ ఇంటర్నెట్ ఆప్షన్స్లోనే చేంజెస్ చేసుకోవచ్చు. అలానే ఇక్కడ ఈ హార్డ్వేర్ అండ్ సౌండ్లో మనకి ఏవే ఆప్షన్స్ ఉంటాయంటే, హార్డ్వేర్ అంటే ఏంటి, ఇన్పుట్ డివైజెస్, అవుట్పుట్ డివైజెస్ అండ్ స్టోరేజ్ డివైజెస్. సో ఇలాంటి హార్డ్వేర్ పార్ట్స్ అన్నిటినీ కూడా, అంటే ఏవైతే మనం టచ్ చేయగలుగుతున్నామో ఆ హార్డ్వేర్ పార్ట్స్ అన్నిటినీ కూడా మనం ఈ హార్డ్వేర్ అండ్ సౌండ్ ఆప్షన్స్లో మనం కనెక్ట్ చేయడం కానీ, రిమూవ్ చేయడం కానీ, వాటిని మాడిఫై చేయడం కానీ మనం చేసుకోవచ్చు. డివైజెస్ కానీ, ప్రింటర్స్ కానీ, వాటి యొక్క సెట్టింగ్స్ ఎలా ఉన్నాయా, డ్రైవర్స్ అనేవి ఇన్స్టాల్ అయ్యాయా లేవా, వాటి యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నాయి, ప్రతి ఒక్కటి కూడా మనం ఈ హార్డ్వేర్ అండ్ సౌండ్లో చెక్ చేసుకోవచ్చు. అలానే మనకి వీడియోస్ కానీ, ఏమైనా వీడియోస్ అంటే వీడియోస్ ఉంటే వీడియోస్ యొక్క సౌండ్ ఎలా ఉండాలి, సౌండ్ సెట్టింగ్స్ ఏంటి, ఒక నోటిఫికేషన్ ఉంటే నోటిఫికేషన్ యొక్క సౌండ్ ఎలా ఉండాలి, ఒకవేళ హెడ్ ఫోన్స్ సెట్ చేసినప్పుడు హెడ్ ఫోన్స్ యొక్క సౌండ్ సెట్టింగ్స్ అనేవి హైలో ఉండాలంటే ఎలా సెట్ చేసుకుంటాం, లోలో ఉండాలంటే ఎలా సెట్ చేసుకోవాలి. సో ఆప్షన్స్ కూడా మనకి హార్డ్వేర్ అండ్ సౌండ్స్లోనే ఉంటాయి. బ్యాటరీ సెట్టింగ్స్ కూడా మనకి హార్డ్వేర్ అండ్ సౌండ్ ఆప్షన్స్లోనే ఉండడం జరిగింది. ఓకే, బ్యాటరీ లెవెల్ ఏ విధంగా ఉంది అండ్ బ్యాటరీ యొక్క చేంజెస్, అలానే మనకి
ల్యాప్టాప్ యొక్క టచ్ ప్యాడ్ అనేది సరిగ్గా వర్క్ అవ్వకపోతే ఏ విధంగా టచ్ ప్యాడ్ యొక్క సెట్టింగ్స్ అనేది మార్చుకోవాలి అనే ఆప్షన్స్ కూడా మనకి ఈ హార్డ్వేర్ అండ్ సౌండ్ ఆప్షన్స్లో ఉంటాయి. దాంతోపాటు ఒకవేళ మౌస్ సెట్టింగ్స్ కూడా మనకు వర్క్ అవ్వకపోయినా, ఒకవేళ కీబోర్డ్ సెట్టింగ్స్ కూడా మనకు వర్క్ అవ్వకపోయినా, ఏ హార్డ్వేర్ సెట్టింగ్స్ మనకి వర్క్ అవ్వకపోయినా మనం ఈ హార్డ్వేర్ అండ్ సౌండ్ ఆప్షన్స్లో చెక్ చేసుకోవచ్చు. ప్రోగ్రామ్స్లో ఏముంటాయి? ఏదైనా అప్లికేషన్ని ఇన్స్టాల్ చేయడానికి, అన్ఇన్స్టాల్ చేయడానికి మనం ఈ ప్రోగ్రామ్స్ అనే కేటగిరీని యూజ్ చేస్తాము. కంప్యూటర్లో ఎన్ని అప్లికేషన్స్ ఉన్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ స్క్రాచ్ కానీ, పైథాన్ కానీ, క్రోమ్ కానీ, టైపింగ్ మాస్టర్, జావా ఎక్సెట్రా అలాంటివన్నీ మనకి చాలా యాప్స్ ఉంటాయి కదా. ఆ యాప్స్ని మనం ఏమైనా అన్ఇన్స్టాల్ చేయాలి అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం మనం? ఈ ప్రోగ్రామ్స్ ఆప్షన్స్కి వచ్చి వాటిని అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకే, లేదా మనం ఏమైనా డౌన్లోడ్ చేసాం అనుకోండి, డౌన్లోడ్ చేసిన తర్వాత మనకి ఆ ఫైల్ యొక్క లొకేషన్ తెలియట్లేదు. సో అప్పుడు మనం ఏం చేయొచ్చు? ఆ ప్రోగ్రామ్స్లో ఇన్స్టాల్ అయ్యి ఉందా లేదా అనేది మనం చెక్ చేసుకోవచ్చు. సో అది కరెక్ట్గా ఇన్స్టాల్ అయ్యిందా లేదా, దాని యొక్క స్టోరేజ్ ఎంత, సో అది ఎంత జీబీ తీసుకుంది, సో దాని యొక్క టైం ఎంత, ప్రతిదీ కూడా మనం ఈ సెట్టింగ్స్లో చూసుకోవచ్చు, ప్రోగ్రామ్స్లో మనం చూడొచ్చు. యూజర్ అకౌంట్స్ అండ్ ఫ్యామిలీ సేఫ్టీ ఈ కేటగిరీలో ఏముంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఫోన్ అనేది కొన్నప్పుడు ఆ ఫోన్లో మనం ఎలా అకౌంట్ యాడ్ చేసుకుంటాము? జీమెయిల్ ద్వారా మన అకౌంట్ అనేది యాడ్ చేసుకుంటాము. అలానే ఒక కంప్యూటర్లో కూడా మనం ఏం చేస్తాము? అకౌంట్స్ అనేవి యాడ్ చేసుకుంటాం. ఓకే, అలానే మనం ఒక మెయిల్ ఇచ్చేసి మెయిల్ ద్వారా మనం అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుంటాం, లేదా మన యొక్క డీటెయిల్స్ అనేవన్నీ ప్రొవైడ్ ఇచ్చి కూడా మనం అకౌంట్ అనేది యాడ్ చేసుకుంటాం. సో ఆ అకౌంట్లో ఏమేమి ఉంటాయి? యూజర్ డీటెయిల్స్, యూజర్ నేమ్, అలానే అకౌంట్ నేమ్ చేంజింగ్ చేసుకోవచ్చు, అలానే అకౌంట్ యొక్క టైప్ అనేది చేంజ్ చేసుకోవచ్చు, లేదంటే వేరే వాళ్ళని మన అకౌంట్తో యాడ్ చేయాలి అనుకున్నా కూడా యాడ్ చేయవచ్చు. మొత్తం అకౌంట్ యొక్క సెట్టింగ్స్ని చేంజ్ చేసుకోవడానికి కూడా మనం యూజర్ అకౌంట్స్లో చూస్తాం. ఇందులో మనకి పేరెంటల్ కంట్రోల్ ఆప్షన్ అనేది ఉంటుంది. సో ఏంటి, మనం పిల్లలకి మా పిల్లలకి ల్యాప్టాప్ ఇచ్చేటప్పుడు చెక్ చేసుకోవచ్చు అనమాట. అంటే వీళ్ళు ఈ టైం వరకు మాత్రమే ల్యాప్టాప్ అనేది యూజ్ చేయాలి, ఓన్లీ పర్టికులర్ సైట్స్ మాత్రమే వీళ్ళు ఓపెన్ చేయగలగాలి, లేదా ఓన్లీ పర్టికులర్ ఏజ్ పీపుల్కి ఓపెన్ అయ్యే ఆప్షన్స్ మాత్రమే వీళ్ళకి ఓపెన్ అవ్వాలి. అలానే అన్ని గేమ్స్ కూడా డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ ఉండకూడదు. ఓన్లీ కొన్ని యాప్స్, అంటే ఓన్లీ ఒక పర్టికులర్ ఏజ్ స్టూడెంట్స్కి, ఫర్ ఎగ్జాంపుల్ నేను 7 ఏజ్ని పెట్టాను అనుకోండి, ఓన్లీ 7 ఏజ్ స్టూడెంట్స్ అనే వాళ్ళు డౌన్లోడ్ చేసుకున్న యాప్స్ మాత్రమే చూపించాలి అనే ఆప్షన్స్ అన్నీ కూడా నేను ఈ యూజర్ అకౌంట్ అండ్ ఫ్యామిలీ సేఫ్టీలో మనం యాడ్ చేసుకోవచ్చు. ఎపీరియన్స్ అండ్ పర్సనలైజేషన్. సో ఈ కేటగిరీస్లో ఏముంటాయి? డెస్క్టాప్ మీద ఉండే టాస్క్ బార్లో ఉండే ఐకాన్స్ అనేవి ఏ ఐకాన్స్ కనిపించాలి, అలానే దాని యొక్క పొజిషన్ ఏంటి, లెఫ్ట్ సైడా రైట్ సైడ్లో ఉండాలా, లేదంటే అప్ అండ్ డౌన్ ఏ పొజిషన్లో ఉండాలి అనేది కూడా మనం ఈ ఎపీరియన్సెస్ అండ్ పర్సనలైజేషన్లో సెట్ చేసుకోవచ్చు. అలానే దాని యొక్క టాస్క్ బార్ యొక్క కలర్ ఏంటి, అది కనిపించాలా లేదంటే హైడ్ అవ్వాలా ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్స్ అంటే వాల్పేపర్ అనేది ఏ విధమైన వాల్పేపర్ పెట్టుకోవాలి, ఆ వాల్పేపర్ యొక్క కలర్ ఏంటి, ఒకవేళ వాల్పేపర్ లేకపోతే స్టాండర్డ్ కలర్ అనేది ఏ విధంగా అప్లై చేసుకోవాలి. అలానే థీమ్స్ ఏంటి అంటే మనకి 4-5 వాల్పేపర్స్ అన్నీ కూడా అలా కంటిన్యూస్గా లైవ్ వాల్పేపర్ లాగా మూవ్ అవుతూ ఉంటాయి కదా, ఆ ఆప్షన్స్ కూడా మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. ఎప్పుడైతే కంప్యూటర్ ఓపెన్ చేస్తామో మనకి అప్పుడు ఒక పాస్వర్డ్ అడుగుతుంది కదా, లాక్. సో అలాంటి లాక్స్ ఏమైనా పెట్టుకోవాలి అనుకున్నా కూడా మనం ఈ ఆప్షన్స్ ఈ కేటగిరీలోనే చెక్ చేసుకుంటాము. అలానే స్టార్ట్ మెనూలో ఉండే ఆప్షన్స్ ఏంటేంటి, కొన్ని రీసెంట్గా ఓపెన్ ఐకాన్స్ కానీ, రీసెంట్గా యాడ్ చేసిన యాప్స్ ఏంటి, రీసెంట్గా మనం ఓపెన్ చేసిన యాప్స్ ఏంటి, అలానే మనం స్టార్ట్ మెనూని ఫుల్ స్క్రీన్లో ఏ విధంగా పెట్టుకోవాలి, అలానే స్టార్ట్ మెనూ యొక్క కలర్ అనేది ఎలా ఉండాలి, అంటే అదే మళ్ళీ స్టార్ట్ మెనూ అనే ఆప్షన్ అనేది ఓపెన్ చేసేటప్పుడు ఏ విధంగా ఓపెన్ అవ్వాలి. సో ఇలాంటి ఆప్షన్స్ కూడా మనం ఎపీరియన్స్ అండ్ పర్సనలైజేషన్ కేటగిరీలో సెట్ చేసుకుంటాం. స్క్రీన్ మీద కనిపించే ఫాంట్ స్టైల్ కూడా మనం ఈ ఎపీరియన్స్ అండ్ పర్సనలైజేషన్లో చేంజెస్ అనేవి చేసుకోవచ్చు. క్లాక్ అండ్ రీజియన్. సో క్లాక్ అండ్ రీజియన్ కేటగిరీలో మనం ఏం చేయవచ్చు, డేట్ అండ్ టైం యొక్క సెట్టింగ్స్ అనేవి మోడిఫై చేయొచ్చు, అలానే చేంజెస్ కూడా మనం చేసుకోవచ్చు. అండ్ డేట్ అండ్ టైం యొక్క ఫార్మాట్ ఏదైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ డే, మంత్, ఇయర్, లేదా ఇయర్, మంత్, డే, లేదా మంత్, ఇయర్, డే. సో దాన్ని బట్టి మనం ఫార్మాట్ కూడా మనకు నచ్చినట్టు మనం సెట్టింగ్స్ చేసుకోవచ్చు ఇందులో క్లాక్ అండ్ రీజియన్లో. అలానే మనం టైం జోన్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఈజ్ ఆఫ్ యాక్సెస్ సెంటర్.
ఈజ్ ఆఫ్ యాక్సెస్ సెంటర్ కేటగిరీలో ఏమేమి ఉంటాయి. సో ఈజ్ ఆఫ్ కేటగిరీ సెంటర్ అనేది మనం మెయిన్గా యూస్ చేసేది స్పీచ్ రికగ్నైజేషన్ కోసం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అండ్ నార్మల్గా మనం కంప్యూటర్లో ఏమైనా సెర్చ్ చేయాలనుకోండి, మనం ప్రతిదీ కూడా టైప్ చేయాల్సి ఉంటుంది. సో అది కొంచెం కష్టమైన పని. కానీ స్పీక్ రికగ్నైజేషన్తో మనం సింపుల్గా వర్డ్ అనేది స్పెల్ చేసి ఈజీగా మనం ఓపెన్స్ అనేవి చేసుకోవచ్చు సెట్టింగ్స్ని. అలానే మనకి ఈ ఈజ్ ఆఫ్ యాక్సెస్ సెంటర్లో హెడ్సెట్కి మనం స్పీచ్ రికగ్నైజేషన్ అనేది ఎలా కనెక్ట్ చేసుకోవాలి, ఒక మైక్కి మనం ఎలా స్పీచ్ రికగ్నైజేషన్ అనేది ఎలా కనెక్ట్ చేసుకోవాలి, కర్సర్ సెట్టింగ్స్, అలానే కర్సర్ అనేది ఏ విధంగా డెస్క్టాప్ మీద కనిపించాలి అనే ఆప్షన్స్ కూడా మనకి ఈ ఈజ్ ఆఫ్ యాక్సెస్ సెంటర్ అనే కేటగిరీలో ఉంటాయి. థ్యాంక్ యూ.